కానీ 100% నయమైన వాళ్ళు మీకు వాళ్ళతోనే మీకు రేపు క్లాస్ లో కానీ ఎల్లుండి క్లాస్ లో వాళ్ళతోనే మీకు లైవ్ క్లాస్ పెట్టిస్తా. వాళ్ళు చెప్తారు. ఈ శ్లోకం చదవడం వలన మొత్తం మాయమైపోయిందండి. తెల్లపూర అదేదో అంటారు దాని రోగము. ఏమో అంటారండి, తెలియదు నాకు. బొల్లి రోగం, బొల్లి రోగం. ఆ బొల్లి రోగము, కాలు ఇది కుష్ఠరోగము, ఇది చర్మ వ్యాధులతో భయంకరమైన వ్యాధులు వచ్చి ఆ పైన పొళ్ళు లేచిపోతుంటాయి, పొక్కలంతా వస్తుంటాయండి. ఇవన్నీ కూడా ఎంత బాగా పోయాయంటే అటువంటి అద్భుతమైన ఇది ఏదైనా సరే అందుకే బిగినింగ్ నుంచి పక్కింటి వాళ్ళు ఏడిపిస్తున్నా, ఎదురింటి వాళ్ళు ఏడిపిస్తున్నా, మనల్ని అకారణంగా మనల్ని ఎవరైనా ఏడిపిస్తుంటే వాళ్ళ మీద ప్రయోగం చేయొచ్చు. బట్ నెగిటివ్ కోరుకోకండి. వాళ్ళకు మంచి బుద్ధి ఇవ్వాలని, వాళ్ళు మారాలని, మనతో బాగా ఉండాలని కోరుకోండి తప్ప ఎప్పుడు కూడా మనము చెడ కోరుకోకూడదు. అదే కోరుకున్నాను గురువు గారు, మంచిగా ఉండాలని. పోట్లాట్ల వీను కానీ వాళ్ళు చాలా హెరాస్ చేస్తున్నారు. 30 years కానిలేండి, చేయండి, ఏం కాదు. ఇంక అన్ని ఇదే, ఇప్పుడు అన్ని ఇదే పోతాయి. మొత్తం మీరు 9 చేయండి. 9 సార్లు చేసి ఒక 7 రోజులు చేస్తే 9,63 సార్లు, 63 సార్లకు పటాపంచలైపోద్ది. ఏ ప్రాబ్లం ఉండదు, మనకు అన్ని సవ్యంగా జరుగుతాయి. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. నైవేద్యం ఏం పెట్టాలండి? నేను ఈ రోజు గారెలు అవి నైవేద్యం పెట్టాను నేను. మూడో దానికి గారెలో నైవేద్యం పెట్టచ్చు అండి. చెరుకు రసం కూడా పెట్టచ్చు. ఇప్పుడు ఈ 11వ శ్లోకానికి నైవేద్యం బెల్లంతో చేసిన పరమాన్నం పెట్టాలి. చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఓకేనండి, ఇది కూడా 9 days చదవండి. చెప్పండి రవి గారు, చెప్పండి. RVL అండి, ఏం పేరండి? RVL నరసింహరావు సార్. సార్ ఇప్పుడు ఈ శ్లోకంలోని 3వ పాదంలోని నా బుక్ లోని త్రయచత్వారింశన్ ఉంది సార్. ఏంటండి? త్రయచత్వారింశన్ ఉంది 3వ పాదంలో. అంటే అదే రేపు అంటే దాంట్లో ఏంటంటే అండి ఒక విషయం అదే, అందుకే రేపు నేను చెప్తాను. కారణం ఏంటంటే 43 దాంట్లో 43 బిందువులు 43 కోణాలు ఉన్నాయని చెప్తారు అందరూ. అంటే శ్రీచక్రంలో శ్రీ విద్యోపాసన చేసిన వాళ్ళందరికీ ఒకటి ఏంటంటే, లోపల ఈ బిందువు ఏదైతే ఉంటుందో అమృత బిందువుతో కలిపి 44 అవుతుంది. అందరూ ఆ బిందువుని విజయారంటే ఒకటేంటంటే, ఇప్పుడు మ్యాథమెటిక్స్ ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒక ప్లేన్ లో ఒక పాయింట్ కనెక్ట్ చేస్తే ఆ పాయింట్ ఇంకో పాయింట్ ఉంటే ఆ పాయింట్ కలిపితేనే ఒక రేఖ ఏర్పడుతుంది. అలా త్రిభుజం ఏర్పడాలంటే 3 ఖచ్చితంగా బిందువులు ఉండాలండి. 3 బిందువులు ఉంటేనే ఒక త్రికోణం ఏర్పడుతుంది. అది అయితే ఇక్కడ ఒక బిందువు ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేసుకున్నారంటే ఆ త్రికోణాన్ని బిందువుగా తీసుకున్నారు తప్ప కోణంగా తీసుకోలేదు. ఆ పాయింట్ బిందువుని తీసుకున్నారు తప్ప త్రికోణంగా తీసుకోలేదు. అయితే మేము మ్యాథమెటిక్స్ లో మేము ఏం చేస్తామంటే, బిందువుకు ఆ రేఖ ఉంటే దాన్ని లెంగ్త్ అంటారు. లెంగ్త్ ఆ రేఖ అంటారు. లెంగ్త్ లేకపోతే ఆ రేఖ లేకపోయినా అంటే లెంగ్త్ ఆ రేఖ ఉన్నప్పుడు ఫస్ట్ ఒక బిందువు ఉంటుంది, రెండవది ఒక బిందువు ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఆది బిందువు అంత్య బిందువు అంటారు. ఈ ఆది అంత్య బిందువులు కలిస్తేనే ఒక రేఖ అవుతుంది. దానికి ఒక డైరెక్షన్ ఉంటుంది. అయితే ఒకటే పాయింట్ అన్నప్పుడు ఆ లేఖ అంటే మ్యాగ్నిట్యూడ్ లెంగ్త్ ఉండదు కాబట్టి అది బిందువుగానే తీసుకుంటామని వాళ్ళు అంటారు. కానీ మ్యాథమెటిక్స్ లో ఏమవుతుందంటే దాన్ని జీరో లైన్ అంటారు. దాన్ని అంటే జీరో రేఖ అంటే శూన్య రేఖ అంటారు. శూన్య రేఖకు డైరెక్షన్ దిశ ఉంటుంది కానీ లెంగ్త్ ఉండదండి. శూన్య రేఖకు దిశ ఉంటుంది కాబట్టి దాన్ని కూడా శూన్య త్రికోణమితి అని తీసుకుంటాం. కాబట్టి ఆ బిందువే మూలాధార బిందువు అవుతుంది. కాబట్టి దాన్ని కూడా లెక్క వేసి 44 అదే చతుశ్చత్వారింశత్ అని అంటారు. అది దాన్ని మార్చి కొంతమంది 43 కదా బిందువు ఎందుకు అని చెప్పి రాసి పెట్టారు. బట్ ఇది శంకరాచార్యులు రాసిన ఒరిజినల్ ప్రామాణికం ఇది చతుశ్చత్వారింశత్ అనేది. రేపు దాని గురించి కూడా మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గురువు గారు, అంటే పిల్లలకి వివాహం జరగాలంటే గనక ఏ శ్లోకం చదువుకుంటే మంచిదండి? ఎన్నిసార్లు చెప్పాలమ్మా? ఇప్పుడు 10 శ్లోకాలు చాలా సార్లు చెప్పానమ్మా. మంచిగా చెప్పాను మీకు. చాలా 4వ పద్యమైనా చదువుకోవచ్చు, 6వ శ్లోకమైనా చదువుకోవచ్చు. లేదా గ్రూపుల్లో మీకు ఒక పద్యం పెట్టండి, కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే నమః కామ విహారాయ కామరూపధరాయ చ అని కూడా పెట్టాను. గ్రూపుల్లో పెట్టాము. అప్పుడు మీరు మొదటి నుంచి వస్తున్నారమ్మా? మొదటి నుంచి అటెండ్ అవుతున్నారు క్లాస్ కు?
అవుతున్నానండి. అంటే మ- మధ్యలో మరి 2 3 క్లాసులు అంటే ఊరు అటు ఇటు ప్రయాణం చేయడంలో అవునా, మా మిస్ గ్రూప్ లో అయ్యానండి. చూస్తున్నారుగా, గ్రూప్ లో పెట్టారుగా, గ్రూపుల్లో కామేశ్వరాయ కామాయ కామపాలాయ కామినే నమ కామ విహారాయ కామరూపధరాయ చ అని ఉంది. అది అద్భుతమైన ఓకే. ఇది. ఆ, ఆ, తొందరగా పెళ్లి చేస్తున్నాం, పెళ్లి అయిపోద్దామా, ఏం ప్రాబ్లం లేదు. అది అంటే నేను చదవాలా అండి, పిల్లలు చదివితే మంచిదండి? అది అది కూడా అమ్మా, ఒకసారి చెప్పండి. ఉద్ధరేదాత్మనాత్మానం అని ఎవరిని వాళ్ళని ఉద్ధరించుకుంటేనే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది. వాళ్ళు చేస్తే తొందరగా అవుతుంది, వాళ్ళ తల్లిదండ్రులు చేస్తే 80% అవుతుంది. సరేనండి, ధన్యవాదాలు రైట్. గురువు గారు. అదే ఇంకొకటి అండి, శ్రీమాత్రే నమః ఒకటి అండి. చెప్పండి. అదే ఇందాక బొల్లికి అని అన్నారు కదా, మా బంధువులు ఆయన ఒక ఆయనకి అలా ఉందండి. ఏ శ్లోకం అండి అది చదవడానికి? ఇప్పుడు ఇదే కదమ్మా 11వ శ్లోకం చెప్పాను కదమ్మా, ఈ రోజు చెప్పిన శ్లోకమే. ఆహా, 11వ శ్లోకం సరేనండి. కన్నా చదువుకొని నీళ్లు ఒక గ్లాసులో, రాగి గ్లాసులో నీళ్లు వేసుకొని, రాగి పాత్రలో ఉమ్, నీళ్లు వేసుకొని, ఆ ఉంగరం వేలు, మధ్య వేలు, బొటన వేలు 3 ఉంచి ఇది 9 సార్లు చెప్పుకొని, ఆ నీళ్లు సగము తాగి సగం వాటి మీద ఇట్లా తడిపితే చాలండి. బ్రహ్మాండంగా కొద్ది రోజుల తర్వాత అది తగ్గిపోతుంది. సరేనండి. అయితే శ్రీమాత్రే నమః. రేపు క్లాస్ లో సూర్యాస్తు కలుసుకుందామండి. అది ఇది ఏంటండి? సూర్యాస్తు పనికి వస్తుంది. సూర్యాస్తు పనికి వస్తుంది సార్. ఇది సోరియాసిస్ కి పనికి వస్తుందా? సోరియాసిస్ కి పనికి వస్తుందా? బ్రహ్మాండంగా మనకి వస్తున్నాను. బ్రహ్మాండంగా మనకి వస్తుంది. సోరియాసిస్ కి బ్రహ్మాండంగా మనకి వస్తుంది. థ్యాంక్ యూ సార్. రైట్ అండి. శ్రీమాత్రే నమః. రేపు కలుసుకుందాం. శ్రీమాత్రే నమః అండి. శ్రీమాత్రే నమః. ఉండేవాడిని కానీ ఇంకా క్లాస్ కు టైం అయిపోతుంది. నాకు క్లాస్ కు టైం అయిపోతుంది. క్లాస్ కు టైం అవుతుందని వెళ్తున్నా. రైట్ అండి.